అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేసి తన తపశ్శక్తితో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని శివుని భర్తగా పొందింది. ఇలాంటి పవిత్రమైన మాసంలో మనం గనక కొన్ని పరిహారాలు చేసినట్లయితే జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. శ్రావణ మాసంలో ఏ పరిహారాలు చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా శ్రావణ మాసంలో మనం ఏ పరిహారాలు చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 2024 సంవత్సరము శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చాయి. అంతకన్నా పెద్ద విశేషం ఏంటంటే ఈసారి శ్రావణ మాసము సోమవారం రోజే ప్రారంభమైంది. సోమవారం నాడు ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి శివుడిని అనేక రకాలుగా పూజిస్తారు. శ్రావణ మాసంలో ప్రజలు శివుడిని అనేక రకాలుగా పూజించి తమ కోరికలు నెరవేర్చుకుంటారు. శ్రావణ మాసంలోనే పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. శ్రావణ సోమవారం రోజు 108 బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. శివుడికి ఒక్కొక్క బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ అని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఇలా గనక శివుడిని పూజించినట్లయితే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయం లభిస్తుంది. పురాణాల ప్రకారము శ్రావణ మాసంలో క్షీరసాగర మదనం జరిగిందని చెప్తారు. ఆ సమయంలో సముద్ర మదనం నుంచి 14 రకాల మూలకాలు మరియు 14 రత్నాలు ఉద్భవించాయి. ఈ 13 మూలకాలు రత్నాలను దేవతలు రాక్షసులు వాటిని తమలో తాము పంచుకున్నారు. ఆ మూలకాలలో ఆలాహల విషం కూడా ఒకటి. ఆ ఆలాహల విషము శంకరునికి అందించబడింది. శంకరుడు తన కంఠంలో ఆలాహలాన్ని నింపుకోవడంతో అతని కంఠము నీలరంగులో మారింది. దీని కారణంగా శంకరుని నీలకంఠుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ విషం యొక్క వేడి చాలా ఎక్కువగా ఉండటంతో దేవతలు వేడిని చల్లబరచటానికి మార్గం కనుగొనలేకపోయారు. అప్పుడు శంకరుడిని జలంతో అభిషేకించారు. అప్పటి నుంచి శివుడిని జలంతో అభిషేకించటము సాంప్రదాయంగా కొనసాగుతున్నది. అందువలన శివుడిని జలంతో గనక అభిషేకం చేసినట్లయితే అనేక కోరికలు నెరవేరుతాయి. అయితే ఇలా అభిషేకం చేసేటప్పుడు మనకు అనేక నియమాలను పాటించాలి. శివుడికి పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసము, తేనె, గంగాజలము, మామిడి రసము, పంచదార మొదలైన అనేక వాటితో శివుడికి అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో పరమశివుడిని భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. మనము ఏ కోరిక నెరవేర్చుకోవాలన్నా ఏ ద్రవంతో అభిషేకం చేసినా చివరిలో మాత్రము తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి. శివుడికి జలాభిషేకం చేయటం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఏర్పడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడికి పాలతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సువాసన కలిగిన ద్రవాలతో అభిషేకం చేసినట్లయితే గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. చక్కెరతో కనుక శివుని అభిషేకం చేసినట్లయితే మంచి ధృవీకరణ శక్తి పెరుగుతుంది. మామిడి రసంతో అభిషేకం చేస్తే మంచి సంతానం లభిస్తుంది. గంగాజలంతో శివుడిని అభిషేకం చేసినట్లయితే జన్మజన్మల పాపాలు నశించి ముక్తి లభిస్తుంది. శివుడికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే చేసే పనులో ఆటంకాలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో శివుడికి ఆవాల నూనెతో అభిషేకం చేసినట్లయితే శత్రుబాధలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఆవ నూనెతో శివుడికి అభిషేకం చేసినట్లయితే శత్రుబాధలు తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా అన్ని రకాల ద్రవాలతో గనక శివుడికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.